లావణ్య రాజ్ తరుణ్ కేసులో అయితే బాగా ప్రముఖంగా వినిపించిన పేరు ఏంటంటే మస్తాన్ సాయి. మస్తాన్ సాయి మీద కేసు పెట్టింది లావణ్య. మస్తాన్ సాయికి లావణ్యకి సంబంధం ఉంది అని చెప్పేసి అనేక సార్లు అయితే ఆయన పేర్లు అయితే వాళ్ళిద్దరి కేసులో అయితే ఊకే తన పేరు వినిపించడం జరిగింది. ఎట్టకేళ్ళకైతే కరాటి కళ్యాణి గారితో అయితే తను ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆ సంభాషణ కూడా మనం వినడం జరిగింది. అసలు ఏంటి అసలు మస్తాన్ సాయి రివీల్ చేసిన నిజాలు ఏంటి, అసలు లావణ్య గురించి అసలు ఆమె ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే ఈ లావణ్య రాజ్ తరుణ్ కేసులో ఫస్ట్ నుంచి కూడా మనం వింటున్న పేరు ఏంటంటే మస్తాన్ సాయి. ఈ మస్తాన్ సాయి ఎవరు ఏంటి, ఒకసారి ఏమో లావణ్య తన మీద గుంటూరులో కేసు పెట్టింది అని చెప్పేసి, ఒకటి లేదు వాళ్ళిద్దరికి ఇంకేదో సంబంధం ఉందని చెప్పేసి చాలా వరకు ఆయన పేరు బాగా వినిపించింది. వాళ్ళిద్దరూ రాజ్ తరుణ్ తర్వాత రిలేషన్షిప్లో ఉంది వాళ్ళిద్దరు అని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. సో అసలు మస్తాన్ సాయి ఎట్టకేళ్ళకైతే బయటకు వచ్చాడు. కరాటి కళ్యాణి గారితోనైతే ఫోన్ సంభాషణ అయితే చేయడం జరిగింది. ఏంటి ఇప్పుడు లావణ్య గురించి తన నుంచి వచ్చిన మాటలు ఏంటి అసలు? ఇప్పటి వరకు ఏదైతే రాజ్ తరుణ్ లావణ్య కేసులో జరుగుతూ వచ్చిందో అందులో ఆర్జే శేఖర్ భాష వచ్చిన తర్వాత అతను రివీల్ చేసినటువంటి కొన్ని విషయాలు, అలాగే అతను బయటపెట్టినటువంటి గుంటూరులో పట్టాభిపురం అనే ప్రాంతంలో మస్తాన్ సాయి మీద లావణ్య పెట్టినటువంటి ఒక అత్యాచారం కేసు, ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా అప్పటి వరకు లావణ్య మీద సానుభూతితో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా కళ్ళు తెరుచుకున్నారన్నట్టు అయిపోయింది. సో అంటే లావణ్య వెనక ఇలాంటి ఇంకొక కోణం ఉందా, సో లావణ్య ఇలా ఇంతమందిని బ్లాక్మెయిల్ చేసే మనస్తత్వం ఉందా అమ్మాయికి, ఆ అమ్మాయి మీద డ్రగ్స్ కేసులు ఉన్నాయా, సో ఇవన్నీ కూడా తెలిసేటప్పటికి చాలామంది షాక్కు గురయ్యారు, దిగ్భ్రాంతికి గురయ్యారు. సో అప్పటి నుంచి కూడా రాజ్ తరుణ్కి ఒక రకంగా చెప్పాలంటే ఒక మోరల్ సపోర్టు సమాజం నుంచి కూడా లభించడం మొదలైంది. సో శేఖర్ భాష మనకు తెలుసు, ఒక పర్టికులర్గా ఛానల్ పేరు చెప్పకపోయినా ఒక ఛానల్ లావణ్యని సపోర్ట్ చేస్తూ వస్తుంది. అది తప్ప మిగతా అంతా కూడా సమాజం అంతా కూడా ఆమెకి అగనెస్ట్గానే ఉంది. ఆమె చేస్తున్నటువంటి పనులు కానివ్వండి, ఆమె బ్లాక్మెయిల్ చేసే విధానం కానివ్వండి, సో ఇవన్నీ కూడా ఆమె ఎలాంటి అంటే ఒక నేర మనస్తత్వం కలిగినటువంటి అమ్మాయి, క్రిమినల్ మైండ్ కలిగిన అమ్మాయి అని అతను చాలా అదే పనిగా అతను చెప్తూ వస్తున్నాడు. తర్వాత మనం చూసాం ప్రీతి ఉదయ్ అనేవాళ్ళు, ఆమె లావణ్య బాధితులుగా వాళ్ళు బయటికి రావటం, సో వాళ్ళు కూడా తమ వర్షం చెప్పటం. సో ఇప్పుడు లేటెస్ట్గా ఎవరైతే అత్యంత ఈ కేసులో ఒక కీలకమైన మనిషిగా ఉన్నాడో, మస్తాన్ సాయి అని తరచుగా వినపడుతూ ఉందో, అతను ఇప్పటివరకు అయితే కెమెరా ముందుకు రాలేదు. బట్ అతనికి సంబంధించినటువంటి ఒక వీడియో లీక్ అయింది అతనిది, అలాగే లావణ్యకి సంబంధించినటువంటి ఒక వీడియో లీక్ అయింది. అలాగే నటి కరాటే కళ్యాణి తనతో అతను మాట్లాడినటువంటి ఒక సెల్ ఫోన్ సంభాషణ, అది కూడా ప్రీతి కాల్ చేసి ఇస్తే ఆమె ఫోన్ ద్వారానే కరాటే కళ్యాణి గారితో మాట్లాడింది, బయటికి వచ్చింది అది. సో ఇప్పుడు దాంట్లో మస్తాన్ సాయి రివీల్ చేసినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి లావణ్యకి సంబంధించి మరింత అంటే దారుణమైనటువంటి విషయాల్ని బహిర్గతం చేసినట్లయింది. సో తను చెప్పిన విషయాలు చూస్తే మనకు కూడా కళ్ళు బైర్లు కమ్మే విధంగా అనిపించింది. సో ఆమెలో ఒక స్ప్లిట్ పర్సనాలిటీ ఉంది. అంతకు మించి ఆ టైంలో ఎప్పుడైతే కేసు పెట్టిందో, తన మీద అత్యాచారం కేసు పెట్టిందో, ఆ అత్యాచారం కేసుకు సంబంధించి ఆ కేసును మాఫీ చేయాలంటే 10 కోట్లు తనని డిమాండ్ చేసిందని కూడా అతను అందులో రివీల్ చేయటం. సో ఇవన్నీ కూడా అట్లాగే ఆమె మనస్తత్వం ఎలాంటిది, మొదట్లో ఎంత కేరింగ్గా ఉండి ఆ తర్వాత ఎలా బ్లాక్మెయిల్ చేస్తుంది, ఎలా మంచిగా మాట్లాడిన వాటిని తను రికార్డ్ చేసుకొని సందర్భం వచ్చినప్పుడు వాటి ద్వారా ఎలా బ్లాక్మెయిల్ చేస్తుంది ఆమె, ఇవన్నీ కూడా అతను పోసగుచ్చినట్టు చెప్పిన విధానం ఏదైతే ఉందో నిజంగా భయం కలిగించే విధంగా ఉంది. ఎందుకంటే లావణ్య మైండ్ సెట్ ఏంటి, ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు సమాజంలో కనుక తిరిగితే, అలాంటి వాళ్ళు ఎక్కువగా ఉంటే అసలు సమాజం ఏమైపోతుంది, అలాంటి వాళ్ళని ఎందుకు ఎలాంటి అంటే ఇంతకాలం ఎలా ఉపేక్షించి బయట అట్లా వదిలేయటం ఎంతవరకు కరెక్టు,
సో ఎందుకని మన సిస్టమ్ కూడా మన న్యాయ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఎందుకని ఇలాంటి వాళ్ళ మీద ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోలేకపోతున్నారు అనే ఒక బాధ కూడా కలుగుతుంది. నిజమైతే ఆమె మీద నేను చెప్తుంది ఏంటంటే, లావణ్య మీద ఇప్పుడు మస్తాన్ సాయి ఏవైతే చెప్పాడో, ఎలాంటి వివరాలు అందించాడో, ఎలాంటి ఆరోపణలు చేశాడో అవన్నీ కూడా నిజమైతే మాత్రం ఆమె మానసిక పరిస్థితి చాలా అత్యంత ఘోరమైన స్థాయిలో ఉందనే చెప్పాలి. కానీ ఆమె మనం చూసినప్పుడు, ఆమెతో మాట్లాడుతున్నప్పుడు, ఆమె బయటకు వచ్చి ఇవి చూస్తున్నప్పుడు నిజంగానే మనకి ఆమె అలాంటి మానసిక స్థితి కలిగిన అమ్మాయి అని చెప్పేసి మనకైతే అనుమానం కలగదు. సో అలాంటి మెత్తగా ఆమె మాట్లాడే తీరు కానీ అదంతా కూడా చూస్తే ఒక సంప్రదాయబద్ధమైన అమ్మాయిలాగా కనిపిస్తూ ఉంది. కానీ అంతకుముందు ఆమె ఆడియో లీక్లు ఏవైతే ఒక రాజ్ కూడా ఉన్నప్పుడు, అలాగే ఆమె మాట్లాడిన విధానం, ఒళ్ళు గగుర్పాటు కలిగించే విషయాలు ఇతను రివీల్ చేశాడు. సో వాళ్ళ అమ్మ రాజ్ వాళ్ళ మదర్ ఎందుకమ్మా అలా చేస్తున్నావు అంటే, తల్లి కొడుకులకు కూడా మధ్య సంబంధాన్ని అంటగట్టే రీతిలో ఆమె తిట్టింది అక్కడ రాజ్ మదర్ని అని చెప్పేసి అతను రివీల్ చేసిన విధానం. ఆ టైంలో నేను అక్కడే ఉన్నాను అని కూడా అతను చెప్తున్నాడు. సో ఇంత ఘోరంగా మనుషుల మధ్య సంబంధాలు అంటగట్టేసి ఒక విపరీతమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి అమ్మాయిగా ఆ అమ్మాయి మస్తాన్ సాయి మాటల ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. అదే కనుక నిజమైతే కనుక ఖచ్చితంగా ఆమెని మస్తాన్ సాయి అందులో చెప్పాడు. సో ఒక ఫస్ట్ రీహాబిలిటేషన్ సెంటర్కి ఆమెని తీసుకువెళ్ళి చికిత్స చేయించాలని. నిజంగా అతను చెప్పే ఆ ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిజమైతే కనుక, సో ఇది అతను చెప్పడం ఏంటంటే, నేను చెప్తుంది చాలా తక్కువ, ఇలాంటి ఎన్నో ఉండే కేసులు, అనేక మంది బాధితులు ఉండారు ఆమె వల్ల. సో వాళ్ళందరూ కూడా బయటకు వస్తే ఇంకా ఎన్నో నిజాలు తెలుస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ ప్రీతి ఉదయ్ అనే వాళ్ళు వచ్చారు, వాళ్ళ కలిగినటువంటి అనుభవాలు వాళ్ళు చెప్పారు. వాళ్ళను కూడా ఎలా బ్లాక్మెయిల్ చేసిందో కూడా, అంటే ఈ మొత్తం ఈ స్టోరీ మొదలైనప్పుడు, మీడియాలో మొదలైనప్పుడు తర్వాత కూడా ఆమె వాళ్ళ ఫోన్లు చేసి ఎలా బ్లాక్మెయిల్ చేస్తుంది అనే విషయాలు కూడా వాళ్ళు చెప్తూ రావడంతో అసలు మరి ఈ కేసు విషయంలో, ఎందుకంటే పోలీస్ కేసు అయింది కదా, రెండు పక్షాల వాళ్ళు కేసులు పెట్టారు. లావణ్య పెడితే రాజ్ మీద, రాజ్ కూడా తన మీద పెట్టాడు. అలాగే మాల్వి మల్హోత్రా అనే ఆ అమ్మాయి మీద, అంటే రాజ్ నా నుంచి దూరం చేసింది మాల్వి మల్హోత్రా అని చెప్పేసి ఎలిగేషన్ చేసింది. నాకేం సంబంధము అని చెప్పేసి ఆమె కూడా కంప్లైంట్ చేసింది, నాకేం సంబంధం, నన్ను ఇందులోకి లాగుతున్నారు అని చెప్పేసి. ఇలా రకరకాల, అంటే ఎవరైతే తనకు కావాల్సిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎవరైనా మాట్లాడితే కూడా ఆమె తట్టుకోలేదన్నమాట. అందుకొని ఇప్పుడు మస్తాన్ సాయి చెప్పాడు, మీరు అంటే లావణ్య మస్తాన్ సాయి స్నేహితుడు అనుకుందో లేకపోతే ఇంకొకటి ఉందో, ఆ మస్తాన్ సాయి ఆమె కళ్ళ ముందు మళ్ళీ వేరే వ్యక్తితో మాట్లాడుతుంటే ఈమె తట్టుకోలేదు. సో వెంటనే టార్చర్ చేయడం మొదలు పెడుతుంది. అంటే ఆమెకి ఏదో సైకలాజికల్ ప్రాబ్లం ఉంది, ఖచ్చితంగా ఒక డిజార్డర్, ఒక సైకలాజికల్ డిజార్డర్తో ఆమె బాధపడుతూ ఉంది అనేది మాత్రం అర్థమవుతూ ఉంది. సో ఆమె భాష కానివ్వండి, అత్యంత ఏదో ఒక సిచ్యువేషన్లో ఉండి నేను అలా మాట్లాడాను అప్పట్లో వాళ్ళు దాన్ని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు. కానీ నిజంగానే ఆమె ఖచ్చితంగా సో మానసిక వైద్యం అందించాల్సినటువంటి పరిస్థితిలో ఆమె ఉందని మనకు అర్థమవుతూ ఉంది. సో ఆమె కూడా, లావణ్య కూడా తన స్థితి, తన నిజస్థితి ఏంటనేది తను గ్రహించుకోవాలి. ఆ అమ్మాయి కూడా సో ఇవన్నీ కూడా ఈ పక్కన పెట్టేసి తను ఫస్ట్ నిజంగా తనకు ఏదైనా ఒక డిజార్డర్తో బాధపడుతూ ఉందా ఏంటి అనేది సో మానసిక వైద్యుల్ని సంప్రదిస్తే ఆమెకి మంచిది, సమాజానికి మంచిది. సో ఇప్పుడు ఏదైతే ఈ మస్తాన్ సాయి రివీల్ చేశాడు, ఇంకా అనేక విషయాల్ని అతను రివీల్ చేశాడు. సో అవన్నీ కనుక ఎంతవరకు నిజం ఏంటి అనేది సో పోలీసుల విచారణలో అవి తేల్తాయి. ఒకవేళ ఆ అమ్మాయి కనుక తన తప్పు ఉంటే అది ఒప్పుకొని కరెక్ట్గా పోలీసులకు కూడా సహకరించి న్యాయ వ్యవస్థకు సహకరిస్తే
ఆమె సమాజానికి చాలా మేలు చేసింది అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ ఇది ఇంకొక టర్న్ తీసుకోబోతుందని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది మస్తాన్ సాయి రాకతోటి. సో అతను ఇంకా కెమెరా ముందుకు రాకపోయినా తన అభిప్రాయం అంటే లావణ్య గురించి అతని ఒపీనియన్ ఏంటి, సో తను ఎంతగా ఆమె వల్ల టార్చర్ పడుతున్నాడు అనే విషయం. సో అంటే మీరు ఏమైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే అతను మాట్లాడిన తీరు, ఎవరు పెళ్లి చేసుకుంటారండి, తను ఎవరు పెళ్లి చేసుకుంటారు, చాలా అంటే ఒకలాంటి ఆయనకి అసహ్యం వచ్చేసింది. లావణ్య పేరు అంటేనే ఆమె గురించి మాట్లాడుతుంటేనే ఆయన మాటలోనే మనకు అర్థమైపోతుంది తను ఎంత అనుభవించాడు, ఇంకా స్టిల్ ఎంత అనుభవిస్తున్నాడు. ఆయన తను చదువుకోవడానికి ఇప్పుడు తన వీసా కూడా తన ప్రాబ్లం అయిందని చెప్పేసి ఫారెన్ వెళ్ళాలి కారణంగా పాస్పోర్ట్లో రెడ్ మార్క్ పెట్టేశారు. తనకేమో ఫారెన్ యూఎస్కి వెళ్ళాలని ఉంది, కానీ దీనివల్ల అప్పటికి అంటే దాన్ని కనుక ఆ రెడ్ మార్క్ తీసుకోవాలనుకుంటే తనకి పోలీసుల నుంచి ఎలాంటి అంటే క్లియరెన్స్ కనుక ఇస్తే అది కనుక ఎన్ఓసి కనుక వస్తే, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లాంటిది కనుక వస్తే అతనికి వెళ్ళటానికి ఉంటుంది. సో దానికోసం ఆమె డబ్బులు డిమాండ్ చేసిందని ఇట్లాంటి పోలీసు వాళ్ళే చెప్తున్నారు అని చెప్పేసి తను కూడా చెప్పడం జరిగింది. తన మీద పెట్టిన సెక్షన్స్ అయితే తప్పించుకోలేని సెక్షన్స్, అంటే ఏ రకంగా కూడా అసలు ఆయన ఎటు రకంగా కూడా బయటికి రాలేని సెక్షన్స్ పెట్టారని చెప్పేసి చెప్తారు. ఒక విషయం కూడా చెప్పాడు, ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడే పోలీస్ స్టేషన్లోనే సిగరెట్లు తాగిందండి, నా ఇష్టం, అది నా అలవాటు, నా పర్సనల్ విషయం అని చెప్పేసి అంది అని కూడా చెప్తున్నాడు. పోలీసులనే అరుస్తుందంట, మీరేం చేస్తున్నారు ఏంటి, నేను కేసు పెట్టాను కదా, నాకు అన్యాయం చేస్తున్నారు, నేను చేయరా, మీరు నాకు న్యాయం చేయరా అని చెప్పేసి వాళ్ళ పోలీసులను అరిచేస్తుందంట పోలీస్ స్టేషన్లో. సో ఇలాంటి ఎన్నో విషయాల్ని అతను దీంతో రివీల్ చేశాడు. సో ఖచ్చితంగా ఇది ఇప్పుడు కేసు అనేది ఇంకో విధంగా టర్న్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మస్తాన్ సాయి కూడా వచ్చి ఇప్పుడు బయటకు వచ్చాడు కాబట్టి తను కూడా ఒక బాధితుడిగానే కనిపిస్తున్నాడు కాబట్టి, సో ఇంకెంతమంది బాధితులు ఉన్నారు ఇందులో ఈ కేసులో, సో వాళ్ళు కూడా అంటే ఇంతమందికి అవసరం లేదు. సో ఆల్రెడీ కొంతమంది వచ్చారు, కొంతమంది భయపడుతూ ఉండొచ్చు, అంటే వాళ్ళు కనుక వస్తే మళ్ళీ మమ్మల్ని ఇంకేం టార్చర్ చేస్తుందో, సో ఏమైనా చేయడానికి సిద్ధపడుతుంది. ఎందుకంటే అతను చెప్పడం అసలు తెగించినాడదండి అని చెప్పేసి చెప్తున్నాడు అతను. సో అలాంటి వాళ్ళు నిజంగా చెప్పాలంటే ప్రమాదకరం చాలా. బయట కనుక ఉంటే ఆజీవి గారు కూడా చెప్పింది ఏంటంటే ఇంకా వద్దనుకున్నప్పుడు వదిలేసి అది ఏదో ఒక రకంగా సెటిల్ చేసుకుంటే బెస్ట్ అన్నట్టుగా రాజీవ్ గారు కూడా చెప్పడం జరిగింది. సో సెటిల్ చేసుకున్నా కానీ ఆమె మనస్తత్వం ఏంటి, అది బాగా అవ్వాలి కదా, ఆమె మానసిక పరిస్థితి మామూలు అవ్వాలి కదా, నార్మల్ అవ్వాలి కదా. సో దానికి ఖచ్చితంగా ఆమె వైద్యం అయితే చేయించుకోవాలి తప్పకుండా. రైట్ సార్.